బీట్రూట్ సాంబార్ విన్నారా? మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? బీట్రూట్ సాంబార్ కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, చింతపండు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, సాంబార్ పొడి 2 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి మాన్సు గారు, స్టవ్ సిమ్ లో పెడతాను. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం అని బాగానే వేశారు మొత్తానికి. సాంబార్లో అన్నీ బాగుంటుంది. సో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి మీకు? 12 ఇయర్స్ అవుతుందండి. 12 ఇయర్స్ అవుతుంది. ఓకే. కొద్దిగా పోపు దినుసులు. సో మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఏ ఊరు మీది? మాది ఇక్కడ బిహెచ్ఎల్. ఇక్కడే లోకల్. ఓకే. సో పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ ఆయన అడిగారా వంట వస్తుందా అని? అత్తగారైనా అడిగారండి. అడిగారా? అది కంపల్సరీ క్వశ్చన్ కదా అది? కంపల్సరీ. అప్పుడు మీరు కంపల్సరీ ఆన్సర్ ఒకటి ఇస్తారు కదా, ఏంటది? వచ్చండి వచ్చని చెప్తారా? వచ్చినా రాకపోయినా అలా చెప్పాలి కదా. ఇంతకీ వచ్చా రాదా మీకు? ఆ టైం వచ్చండి, మ్యారేజ్ ముందే వచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి అండి కొంచెం వేగాక దీంట్లో కొంచెం ఇంగువ, దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ దీంట్లో సాంబార్ ఆనియన్స్ అండి, చిన్న ఆనియన్స్, చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటారు. అదే ఆనియన్స్. స్పూన్ అక్కడ ఉందండి. సాంబార్ ఉల్లిపాయలు, మామూలు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. 2 వేసుకోవాలండి. సో మీ ఆవిడ గారు ఏం బాగుండుతూ ఉంటారండి? అన్ని బాగానే చేస్తారండి. అన్ని బాగా చేయాలని చెప్పాలి, లేకపోతే రేపు ఎలా మీకు? నిజంగానే బాగా చేస్తారు ఉంటారు. మీకు ఇష్టమైంది ఏంటి? నాకు పొటాటో అంటే బాగా. ఆలు. ఇంట్లో కొంచెం పచ్చిమిర్చి, మిర్చి. సో తెలుగు చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటానండి. ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. ఇంట్లో కొంచెం కరివేపాకు. సో కందిపప్పు ముందే ఉడకబెట్టి పెట్టేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు కట్ చేసి బాయిల్ చేసుకున్న బీట్రూట్. దీన్ని బాయిల్ కూడా చేసి పెట్టుకున్నారా? తొందరగా బాయిల్ అయిపోతుంది. ఓకే. కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఉడకడం స్లో. ఇది బీట్రూట్ ఇది కొంచెం వేగాలండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టినా? చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఒకసారి చూద్దామండి. చూద్దామండి. ఓ, వేగిపోయిందండి. అంతేనా? అంతే. ఓకే. దీంట్లో ఇప్పుడు చింతపండు గుజ్జు. దీంట్లో కొంచెం ఇప్పుడు కారం వేసుకోవాలండి. మిరపకాయలు, మళ్ళీ పచ్చిమిరపకాయలు, మళ్ళీ కారం, కొంచెం పసుపు, అలాగే సాల్ట్ టేస్ట్. ఓకే అండి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు అంత తేలింది. ఇప్పుడు కందిపప్పు వేసుకోవాలండి. పిల్లల పేర్లు ఏంటండి? సుహాస్, నిహాస్. సుహాస్ అంటే తెలుసు, నిహాస్ అంటే చిరునవ్వు. చిరునవ్వు. భలే పెట్టారండి ఇద్దరికి, హాస్ అని. సో ఇంట్లో మీరు, మీ పెద్దవాళ్ళు కూడా ఉంటారా? మీకు అత్తయ్య మామయ్య ఉంటారా? వాళ్ళు. సో ఎవరు వంట మీద ఆవిడదా? ఇద్దరం కలిసి చేస్తాం. కలిసి చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో కొంచెం బీట్రూట్ తురుము వేసుకోవాలండి మళ్ళీ. అవునా? స్పూన్ ఇవ్వనా? స్పూన్ అక్కడ. ఇది
ఇది మనం ఉడకలు పెట్టలే కదా? జస్ట్ పచ్చి తురుము అండి. ఓకే. అలాగే దీంట్లో సాంబార్ పౌడర్. ఆహా. మీరు వంట చేస్తారు, మీ అత్తయ్య గారు చేస్తారు. సో మీ ఆయనకి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు కదా? ఎమర్జెన్సీ అండి. ఎమర్జెన్సీ. ఇప్పుడు నా ఇంట్లో లేకపోతే చేసుకోవాలి కదా, అందుకోసమే. ఆమ్లెట్ వేస్తారండి బాగా. అవునా? ఆమ్లెట్ వేసుకుంటారు. కొంచెం బాయిల్ అవ్వాలండి. కొంచెం బాయిల్ అయితే అయిపోతుంది. అయిపోతుంది. ఓకే. అయిపోయిందండి. దీంట్లో లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. భలే కలర్ఫుల్గా ఉందండి ఇది. తీసుకుందాం అండి. తీసుకుందామండి. ఓకే అండి, వేడివేడిగా బీట్రూట్ సాంబార్ రెడీ. చూసారు కదండి, చాలా ఈజీ. మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బీట్రూట్ సాంబార్ తయారీ విధానం. ముందుగా కందిపప్పును ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, సాంబార్ ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకబెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, కారం, పసుపు, ఉప్పు, ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత బీట్రూట్ తురుము, సాంబార్ పొడి వేసి దగ్గర పడేంత వరకు మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బీట్రూట్ సాంబార్ సర్వ్ చేయడానికి రెడీ.